ఏంటి నువ్వు అనేది? ఇంట్లోకి వచ్చారు. అయ్యో అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. నేను చెప్తూనే ఉన్నాను వెళ్తాను వెళ్తాను అని, ఆపావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఏం చేయమంటావు? ఏ ప్లీజ్, ఊరికినే అన్నా, మా అమ్మోళ్ళు రాలా, ఊరికే నిన్ను బెదరగొడదామని. గుర్తుందా నీకు? ఎలాంటి విషయాలు ఆటలాడాలో తెలీదా నీకు? ఎంత భయపడ్డానో తెలుసా? ఊరికేదో తమాషా చేద్దామని. ఏంటి తమాషా? నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. అర్రే నేను గీత, వెళ్తున్నాను. ఆగు గీత. నేను ఉండను. మామేడి అక్కేది పిలు, నేను చెప్పేసి వెళ్తాను. వాళ్ళు లేరు కదా. లేరా? ఇందాక ఇక్కడే ఉన్నారుగా. వాళ్ళిద్దరూ మనిద్దరికి ఏకాంతం కల్పించాలని చెప్పి ఎక్కడికో పోయారు. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు, మనిద్దరం మా. ఏదో ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా. చంపేస్తాను. ముచ్చట్లోకే ముద్దేంటి? చిన్న ముద్దు, ముత్తివంత ముద్దిస్తే చాలు. చంప పగులుతుంది, పర్వాలేదా? ఇప్పటికే 4-5 తూర్లు చంప బగలు కొట్టుండవు, గుర్తుండదు నీకో? ఐమ్ సారీ. నీ సారీకి నేను ఒప్పుకోను. సారీ అంటున్నాను కదా. అప్పుడు నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయి. నాకేమో ఆవేశం ఎక్కువ. ఏం చేస్తున్నానో నాకే తెలియక కొట్టేశాను. అయినా సరే నీ సారీకి నేను ఒప్పుకోను. ఐమ్ సారీ. నిన్ను క్షమించాలంటే దెబ్బ తగిలిన బొగ్గ మీద ముద్దు పెట్టాలి. చంపేస్తాను. ఏంది చంపేసేదా? అప్పుడు కళ్యాణ మండపంలో చీకట్లో వచ్చి గుద్దుకొని లటక్కని బొగ్గ మీద ముద్దు పెట్టేసినవో, అప్పుడు నేను అవును అడిగానా? హే చిప్ప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది. అయినా సరే ముద్దు ముద్దే. సరే ఓ పని చేస్తాను, నువ్వెట్ట ముద్దు ఇవ్వని అంటున్నావు కాబట్టి కళ్యాణ మండపంలో నువ్వు ఇచ్చిన ముద్దుని నీకు తిరిగి ఇచ్చేస్తా. ఏయ్, అల్లరి ఎక్కువైపోతుంది. బాకీ ఉండకూడదబ్బా, తర్వాత మాట వస్తుంది. అప్పుడు ఒక ముద్దు ఇచ్చినాను, మళ్ళీ తిరిగి లేదని నువ్వు మధ్యస్థం పెడితే నేనేం చేసేది? తలాడ పెట్టుకునేదా? తీసేసుకో. రాక్షసి. రే గోవిందం, గ్యాప్లో బాలేవాడివే. సిగ్గేదా? ఓకే. అయ్యా, 4 దివ్యమైన ముహూర్తాలు పెట్టాను, అవి మీకు చెప్తాను. దాంట్లో మీకు అనుకూలమైనదేదో మీరే నిర్ణయించుకోండి. రారా గోవర్ధన్, ఏంట్రా అప్పుడెప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడా వచ్చేది? డ్యూటీ కదమ్మా. ఏంటి పంతులు గారు వచ్చారు, ముహూర్తాలు అది ఇది అంటున్నారు? నిశ్చితార్థం అయిన తర్వాత పంతులు దేనికి వస్తారు గోవర్ధనం? పెండ్లి ముహూర్తాల కోసం పిలిపించినాం.
ఈరోజు మా గోవింద్ పుట్టినరోజు. ఆడి పుట్టినరోజు కానుక ఆడికి సర్ప్రైజ్ ఇద్దామని. ఆడికి కూడా చెప్పకుండా మేం మాత్రమే ఇక్కడికి వచ్చినాం పెళ్లి ముహూర్తాలు పెట్టించుకునేదానికి. ఓ, మీరు మీ అబ్బాయి పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అవును, వాడికి పెళ్లి ముహూర్తం గురించి చెప్పినావంటే చాలా ఆనందపడిపోతాడు కదా. అంతకంటే పెద్ద బహుమానం ఏముంటుంది చెప్పు? మీరు మీ అబ్బాయికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు, కానీ మీ అబ్బాయి అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఆ, ఏమంటాండా అబ్బాయి నువ్వు? ఇందాక రోడ్డు మీద పోలీస్ చెకింగ్ చేస్తుంటే మీ అబ్బాయిని కలిశాను. అవునా? ఈ రోజు మన గోవిందం బర్త్డే అని ఈ కుర్రోడు తెలియదు కదా, విష్ చేయడం మర్చిపోయి ఉంటాడు. అదేనా? విష్ చేయడం మర్చిపోతే షాక్ ఎందుకంటాను? అల్లుడు నీకు షాక్ ఇవ్వడం ఎందుకు గోవర్ధన్? అమ్మా, ముందు మీరు ఇలా అల్లుడు అంటాం ఆపేసేయండి. నేను చెప్పిన విషయం విన్నాక ఈ ముహూర్తాలు పెట్టాలో లేదో నిర్ణయించుకోండి. చెప్పండి మామ, ఏదో మాట్లాడాలన్నారు. మీరేం చెప్పదలుచుకున్నా చెప్పండి. ఏం చెప్పడానికైనా సందేహించొద్దు. అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు, పద్ధతులు నీకు చాలా విచిత్రంగా ఉండొచ్చు. సహజంగా అన్ని ఇల్లులు ఉన్నట్టు ఈ ఇల్లు ఉండదు. ఈ ఇంట్లో ఎటు తిరిగినా డబ్బు గురించే మాటలు వినపడతాయి తప్ప మనుషుల గురించి చాలా తక్కువగా వినపడతాయి. గోవిందం ఈ ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి అన్నీ చెప్పుంటాడో లేదో నాకు తెలియదు. బహుశా చెప్పే అవకాశం వాడికి వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. వాడు నిన్ను దక్కించుకోవడం కోసం ఉన్న సమస్యల్ని చెప్పడానికి సాహసించకపోయి ఉండొచ్చు. నువ్వింటికి రాగానే లక్కమంబ ఒక మాట అన్నది. ఈ ఇంటికి కోడలుగా వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో, రావడం ఎంత కష్టమో తన అమాయకత్వంతో చెప్పేసింది. కానీ ఒక రకంగా అది నిజం. దీనికంతటికీ కారణం మీ అత్త కనకరత్నం. చూడు గోవర్ధనం, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే సూటిగా చెప్పు. నా బిడ్డ ఏదో నేరం చేసినట్టు ఇట్ట ఎటకరంగా మాట్లాడితే ఏం బాగుండదు చెప్తున్నా. మీ అబ్బాయి చేసింది కూడా నాకేం బాగా అనిపించట్లేదు. మాలుడు ఏం చేసినాడు? ఆడంత మంచోడు ఇంకోటి దొరకడు తెలిసినా? అలా అనుకోనే నిశ్చితార్థం వరకు వచ్చింది. కానీ ఇవాళ ఎవరో ఒక అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. అంటే అన్నయ్య ఆ గీతని చూసేశాడన్నమాట. ఇప్పుడేంటి పరిస్థితి? కనకరత్నం దుర్మార్గురాలు కాదమ్మా, కానీ మనుషుల మీద ఎప్పుడో నమ్మకం పోగొట్టుకున్న మనిషి. కనకరత్నం చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అప్పటికే బాగా బతుకుతున్న కుటుంబం. తండ్రి దానధర్మాల వల్ల కుటుంబం రోడ్డు పాలైంది. ఆయన చనిపోయే నాటికి వాళ్ళ చేతిలో చిల్లిగవ్వలేదు. కనీసం ఆయన దహన సంస్కారాలకు కూడా రూపాయి లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో మా అత్తగారు భర్త శవాన్ని ముందు పెట్టుకొని ఎప్పుడో దినం రోజున తీయాల్సిన తాళిని కూడా భర్త దహన సంస్కారాల కోసం తీసిస్తే దాన్ని తాకట్టు పెట్టి ఆయన దహన సంస్కారాలు చేశారు. ఆ మిగిలిన డబ్బులతోనే వడ్డీ వ్యాపారం మొదలుపెట్టి బ్రతుకు తెరవ ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు కనపడ్డ వాళ్ళకల్లా సాయం చేస్తూ వచ్చిన కుటుంబం తండ్రి చనిపోతే దహన సంస్కారాలకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఎవరూ ఏమాత్రం మానవత్వం చూపించలేదని అప్పుడే మీ అత్త కనకరత్నం మనసు విరిగిపోయింది. అప్పట్నుంచి డబ్బులుంటేనే మనుషులు, లేకపోతే మనిషికి విలువే లేదని కనకరత్నం చిన్నప్పుడే నిర్ణయం చేసుకుంది. తన చిన్ననాటి అనుభవాల వల్ల మనుషుల్ని ప్రతి ఒక్కరిని అలాగే చూడడం మొదలుపెట్టింది. తన తండ్రి దాన ధర్మాల వల్లే తన కుటుంబం అలా అయిపోయిందని, అసలు డబ్బనేది ఎవరికీ ఇవ్వకూడదని, ఇస్తే అది డబ్బులు సంపాదించడానికి అవ్వాలని నిర్ణయం చేసుకుంది.
దానివల్లే ఇప్పుడు ఈ కుటుంబం పరిస్థితి ఇలా ఉంది. తన పిసినారితనం, మొండితనం, పంతం అన్నీ ఎక్కువైపోయాయి. దానివల్ల తన మనుషులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత స్వేచ్ఛ లేకుండా బతుకుతున్నారో తను అర్థం చేసుకోలేకపోయింది. మీ అత్త తన కుటుంబం కోసం ఇదంతా చేస్తుంది, కానీ డబ్బులు కూడబెట్టి అంతా పోగేసి ఎవరికి ఏం సంతోషం మిగులుతుంది? మరి నువ్వు అడగల మా ఊడిని ఆ ఎమ్మె ఎవరని? అడిగా, ఫ్రెండ్ అని చెప్పాడు. ఆ, ఎవరో ఫ్రెండ్ అయి ఉంటది, దీనిలో తప్పే ఉండదే. ఫ్రెండ్ అయితే మామూలుగా తీసుకెళ్ళొచ్చు. మొహం చుట్టూ ముసుగేసేసి, మొహం కూడా తెలియకుండా కళ్ళజోడు పెట్టేసి దొంగచాటు వ్యవహారాలు నడిపించినట్టుగా నడపరు. చాలా మందిని చూశాను ఆ డ్యూటీలో. అబ్బాయా, నువ్విటా మాట్లాడేది ఏం కరెక్ట్ కాదు. మా అబ్బాయికి అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు. నువ్వు పొరపాటు పడుతున్నట్టుండవు. నేను చూశాను, నాకు కరెక్ట్గా అనిపించలేదు. మీరవన్నీ అతన్ని పిలిపించి అతన్ని విచారించి ఎవరో ఏంటో కనుక్కొని ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. అనవసరంగా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. రోజుకి ఇలాంటి కేసులు స్టేషన్కి బోల్డ్ వస్తుంటాయి. నువ్వు ఈ ఇంటి కోడలివి కావాలంటే చాలా మార్చాలమ్మా. ఈ ఇంటిని మార్చాలి, మీ అత్తను మార్చాలి, మీ అత్త ఆలోచనలు మార్చాలి. ఇవన్నీ చేయగలిగితేనే నువ్వు ఈ కుటుంబంలో కోడలిగా సంతోషంగా ఉండగలవని నా నమ్మకం. ఇవన్నీ చేయగలవన్న నమ్మకం, ధైర్యం ఉంటేనే కోడలిగా రా అమ్మా. నువ్వు ఎలాంటి కుటుంబంలో పెరిగావో, ఎలాంటి వాతావరణంలో పెరుగుంటావో నేను ఊహించగలనమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు గోవిందంని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను మామా, కానీ చెప్పు. గోవిందం నీ మనసులో ఉండడని, ఆడికి నీ మీద ద్వేషం కలిగేలా చేస్తానని, ఆణ్ణి పెళ్లి చేసుకునే ఆలోచనే అస్సలు చెయ్యనని నాకు ప్రమాణం చెయ్యి. అన్నా, ముందు నువ్వు అన్నిటినీ నీ పోలీసు బుర్రతో చూడ్డం మానేసి. గోవింద్ గురించి నాకు బాగా తెలుసన్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గోవింద్కి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ ఎవరినో తీసుకెళ్ళుంటాడు. అది కాదు గౌతమి, ఫ్రెండ్స్ అయితే మరీ ముసుగేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది. నీకంత అనుమానం ఉంటే ముసుగు తీసి ఆ పిల్ల ఎవరో చూసి ఉండాల్సింది, వివరాలు కనుక్కుని మాకు చెప్పు ఉండాల్సింది. ఆ పని చేయడానికే నాకు సంస్కారం అడ్డొచ్చింది. అన్నా, నేను చెప్పేది అర్థం కాలేదా? గోవింద్ గురించి నాకు బాగా తెలుసు. అత్త, అన్నేదో తొందరపడి మాట్లాడాడు. ఇవేమీ మనసులో పెట్టుకోబాకండి. పర్లేదులే, ఎంతైనా పోలీసోడు కదా, ప్రతిదీ అనుమానిస్తాడు. పైగా అంతకంటే ముఖ్యంగా నీకన్నా చెల్లెల జీవితం అంటే ఆ మాత్రం భయంగానే ఉంటది కదా. ఎందుకైనా మంచిది ఓ తూరి అబ్బాయిని పిలిచి మాట్లాడదాం. అమ్మా, నేను చెప్తున్నాను కదా, గోవింద్ గురించి నాకు బాగా తెలుసని. ఇందాక కూడా మేం బయట కలిసాం. అప్పుడు అడిగితే ఫ్రెండ్స్ని కలిసొస్తానని చెప్పాడు. అలా ఈ పుట్టినరోజు పూట ఎవరో ఫ్రెండ్స్ని కలిసి ఉండొచ్చు, ఎక్కడ డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళుండొచ్చు. మీరు అనవసరంగా ఈ విషయం మాట్లాడి గోవింద్ని అనుమానించడం నాకు ఇష్టం లేదు. గోవింద్ని నేను నమ్ముతున్నాను. ముందు ముహూర్తాలు పెట్టించండి. కోడలా, నువ్వు నా కోడలంటే వదినా ఏమంటావు? సరే, నా కూతురు ఏది ఆలోచించకుండా చేయదు. నా కూతుర్ని నేను నమ్ముతుండా, అట్నే కానియండి. ఏందండి ఇందాక నుంచి అందరూ ఇట్ట ఇట్ట చూసుకుంటా ఉన్నారు? ఏంది ప్రాబ్లము? జాతకాలు కలవలేదా ఏంది? అబ్బా, ముహూర్తాలు పెడుతుంటే ఎందుకు అపశకునంగా జాతకాలు కలవలేదంటావు? జాతకాలన్నీ చూసినాకే కదా పెళ్లి చూపులకు పిలిచినావు. నువ్వు గమ్మునుండు. బోసి నీ పాసుగాల జాతకాలు కుదరకపోతే పెళ్లి చేయకూడదు, తప్పు. ఇదిగో మన గౌతమికి ఇంకో కుర్రాడు చూద్దాము, ఏమే? డాడీ, గమ్మునే ఉండు. నా పెళ్లికి ముహూర్తం. ఓహో, పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడుకుంటా ఉండారా? అయితే జాతకాలు కుదిరాయనమాట. ఓకే, ప్రొసీడ్. శుభము, ఆల్ ద బెస్ట్. ఏంటమ్మా, ఏదో చెప్పాలని చెప్పకుండా ఆగిపోతున్నావు? ఏం లేదు మామా, ఒక మనిషికి మనం మాటిచ్చినప్పుడు, ఎదుటి మనిషి మనకి ఒక మాటిచ్చినప్పుడు ఇద్దరూ అదే మాట మీద నిలబడాలి కదా. అవునమ్మా. ఎదుటి వాళ్ళు ఆ మాట మీద నిలబడినప్పుడు మనం ఆ మాట మీద నిలబడాలా, నిలబడకూడదా? అది పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. కానీ మనం చేసేది తప్పు కాదు. ఏం చేసినా అది మంచి కోసం అయినప్పుడు మాట మీద నిలబడకపోయినా తప్పులేదమ్మా. సరే మామా, అయితే నేను ఈ ఇంటి కోడలిగా రావడానికే నిర్ణయించుకున్నాను. గోవిందుని చేసుకోవడానికే నిర్ణయించుకున్నాను. పంతులు గారు, మీరు ఆ ముహూర్తం డేట్ చెప్పండి.
వచ్చే డిసెంబర్ 25వ తారీఖున, ఆ పై నెల జనవరి 6వ తారీఖు, ఫిబ్రవరి 9వ తారీఖున, 15వ తారీఖున మంచి ముహూర్తాలు ఉన్నాయమ్మా. అయితే తొలి ముహూర్తమే ఖాయం చేసుకుందాం. ఏమదినా? అంతేలే. టైం సరిపోతుంది కదా మనకి. బోల్డ్ టైం ఉండదే. అయితే లగ్న పత్రిక రాసేమంటారమ్మా? రాసేయండి పంతులు గారు. మీరన్నట్టు ఈ ఇంటిని అత్తని మార్చడానికి నేనేం చేయగలను అన్నీ చేస్తాను. అసలు ఇప్పుడు గోవింద్కి ఇంకో అమ్మాయితో నిశ్చితార్థం అయిపోయాక అదాపి నాకు గోవింద్కి పెళ్లి ఎలా జరిపించుకోవాలో తెలియడం లేదు మామా. అమ్మా, మీరు చెప్పిన ముహూర్తమే ఖాయం చేశాను. చాలా సంతోషం పంతులు గారు. మన గోవిందానికి గౌతమికి పెండ్లి ముహూర్తం ఖాయమైపోయింది. ఇక పెండ్లి పనులు మొదలు పెట్టాలా? అవన్నీ అందరం కలిసి ఆలోచించి ఏదో ఒకటి చేద్దామమ్మా. నీకిష్టమే కదా? నాకిష్టమే మామా. ఆహాహాహా, వడ్డిస్తుంటేనే గుమగుమలాడిపోతా ఉంది. ఇక ఆరగిస్తే పెద్దోడా రారా. అమ్మ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 ో, ఏం జరుగుతుందేడా? భోంచేస్తా ఉన్నావురా? ఏంది తినేది? ఎప్పుడు చూడలేదు నువ్వా? అన్నం తినే చూసేది కాదు. ఈ అమ్మాయి ఏడుండదేంది? ఓ, నీ మరదలా? నాయను, నీకు మరదలే కదరా? ఒరే నడుపడా, ఏం చేస్తుండవరా? బర్త్డే కదనా, ఇంటికి తీసుకొచ్చినా. ఏ నేను రాకూడదా ఈ ఇంటికి? అయ్యో అట్ట కాదమ్మాయి, చూసి షాక్ అయిపోయినా. ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చినాడేందా అని. రేయ్, అమ్మొస్తే ఏంద్రా పరిస్థితి? యోబా, నువ్వు గమ్మనే ఉండు. ఇప్పటికి అత్త యాడొస్తాదో అని భయపడతా ఉండాది. నువ్వింకా బెదరకొట్టమాక. నా భయం కూడా అదే కదా, అందుకే చెప్తుండా. రేయ్, ఇప్పుడప్పుడే రాదులేరా, నువ్వు భోంచేయి ముందు. ఇదిగా ఏమైనా ముందు సాంబార్తో మొదలు పెడదాం. మీ తమిళ సాంబార్ స్పెషల్ కదా. ఆహా, సాంబార్ ఏందమ్మా ఎంత కమ్మగా ఉందా? నవ్వుతున్నావు ఏందమ్మా? ఏం లేదు మామా, పెళ్లిలో మేము వడ్డిస్తుంటే మీ అబ్బాయి కూడా సాంబార్ ఇలానే తీర్థం పుచ్చుకుని తాగినట్టు తాగాడు. అది గుర్తొచ్చింది. ఏమో కానీ నా పోలికలే, కానీ మంచోడే, నమ్మచ్చు. ఏనైనా నిన్ను పొగుడుకోవడానికి నన్ను మంచోడని సర్టిఫికేట్ ఇస్తున్నావా? ఏయ్, ఎట్ట కాదన్నా 4 లక్షలు వస్తారా? తినా. రోజు తినే రుచి కన్నా ఇంకా కొత్తగా స్పెషల్ గా ఉండవు. చాలా బాగుంది. ఏయ్, ఒళ్ళు ఊరికి మోహటానికి చెప్తా ఉండరు. నువ్వే మురిసిపోబాక, అన్నీ యావరేజే. ఒరే గాడిద కొడక, వంట రుచి చూస్తా బాగుంటే బాగుందని మెచ్చుకోకుండా యావరేజ్ అంటావేంద్రా? మరీ ఎక్కువ పొగిడే వాక నాయనా, దిష్టి తగులుతుందా? అబ్బో, బాగానే వెనకేసుకొస్తున్నావురా. ఇప్పుడు రసం చూద్దాం. ఆహా, రసం అయితే నవరసాలకి ఏమాత్రం తీసిపోదమ్మా. ఇది అద్భుత రసం. ఇంకొంచెం వడ్డించుకోండి మామా. తింటా, రుచి బ్రహ్మాండంగా ఉన్నాయి. చూడు, ఫస్ట్ టైం నీ చేతి వంట తింటున్నా. పైగా ఈరోజు నా పుట్టినరోజు. నీ చేతితో ముద్ద తినిపివా? ఏంటి నువ్వు? నువ్వు ఆపెట్టు చెప్తా. అరే నాయన, ఏది నాయన బల్లి అంత పెద్దగా అయిపోయిందా? యాడ్రా? మీరు చూస్తా ఉంటే ఆనే ఉంటుందా ఏంది? ఎప్పుడో వెళ్ళిపోయింది. తినండి తినండి. ఏయ్, ఒక్క ముద్ద పెట్టవా? అరే మళ్ళీ బల్లి వచ్చినదా? యాడ్రా? అరే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది.
ఏయ్ ఇంకొక ముద్ద పెట్టవా? హే కమ్మునుండు. ఇంకొక ముద్ద పెట్టబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒరే 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 మళ్ళీ బల్లి వచ్చిందిరా. రేయ్ చూడరా చూడు.